గదిలోకెళ్ళి గొడవ పడుతున్నారేమో. గోల్డ్ గురించి మాట్లాడితే వాటాలేసుకుంటున్నారేమో. నన్నే కొడతావా? తీస్తాను, ఏమనుకుంటావో? నిన్ను నన్ను కొడతావా? నిన్నేం చెప్పాను చూడు. చెప్పేది ఏంటే? నువ్వు నన్ను చేసేది? నేనే నిన్ను కొడతాను. నిన్ను పట్టుకుంటావా? నిన్ను చంపేస్తానే. కొట్టుకుంటున్నారేమో డాడ్. పదండి వెళ్ళి చూద్దాం. చూద్దాం పదండి. పద. జాగ్రత్త బ్రో. పిన్ని 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 వద్దు పిన్ని. ఆపండి. భవాని, నీలాంబరి ఏంటిది? పిన్ని పిన్ని లే పిన్ని. నీలాంబరి పిచ్చి పట్టిందా నీకు? పిన్ని నాకనే పిచ్చి, నీకే పిచ్చి. నీకే పిచ్చి. పిచ్చి కుక్క ఏమైనా కరిసిందా మిమ్మల్ని? భవాని, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? కుక్కలు ఎక్కడ ఇక్కడ? ముందు పోండి బయటికి. చంపేస్తాను. ఎందుకు కొడుతున్నా? అమ్మగారు, మీరు బయటికి వెళ్ళండి. అఖిల నువ్వురా. చంపేస్తారు పిచ్చివాగుడు. అఖిల పిచ్చి పట్టినా మీకు? వాళ్ళు వదిలే, నువ్వు రా. ఏం చేస్తున్నారండి వీళ్ళు? నిజంగానే పిచ్చి పట్టినా ఏంటి? ముందు డాక్టర్ కి ఫోన్ చేయండి. అఖిల చిన్నబాబు డాక్టర్ పిలుస్తాడు. నువ్వురా. పిచ్చి పట్టాడు. నా మాట విను. నువ్వురా. కంట్రోల్. మహి బ్రో, డాక్టర్స్ కి కాల్ చేయరా. మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఐష్ వదిలే. వెళ్ళిపోదాం. పద పద పద. పెద్దబాబు గారు కూర్చోండి. తప్పు చేస్తే భగవంతుడు ఎవరిని వదిలిపెట్టడానికి ఇదే ఉదాహరణ. పార్వతి, పిన్ని, నీలాంబరిలు పిచ్చి వాళ్ళు అయిపోయారు. చూసావా? వాళ్ళట్ట అయిపోవడానికి కారణం నానే అయితే నాకు కూడా శిక్ష ఇస్తాడా దేవుడు? నిన్నెందుకు శిక్షిస్తాడు? నువ్వేం తప్పు చేయలేదు కదా పార్వతి. తప్పు చేశాను. నువ్వా? అవును పెద్దబాబు గారు. అమ్మగారు దగ్గర నిజం చెప్పలేదు కానీ నా మనసులో బాధగానే ఉంది. వాళ్ళట్ట పిచ్చోళ్ళు అవ్వడానికి నానే కారణం పెద్దబాబు గారు. వాట్? నువ్వా? వాళ్ళు అలా అవ్వడానికి ఏం జరిగింది పార్వతి? వాళ్ళు మంచోళ్ళు కాదు కానీ వంటగదిలో నా తాకలని పక్కన పెట్టుకున్న గ్లాసులో వాళ్ళేదో కలిపారని నాకు అనుమానం వచ్చింది. అందుకే వాళ్ళే తాగేలా నేను ఆ గ్లాస్ ని మార్చిచ్చాను. పిచ్చి పడతాదని నాకు తెలీదు పెద్దబాబు గారు. నేను చాలా తప్పు చేసినాను. నువ్వు తప్పు చేయలేదు పార్వతి, మంచి పని చేశావు. వాళ్ళకు తగ్గ శిక్ష వేశావు. నేను కల్లారా చూడలేకపోతున్నందుకు నాకిప్పుడు బాధగా ఉంది. అట్ట చేయడం మంచిది కాదు కదా. నువ్వు ఎవ్వరికి ద్రోహం చేయలేదు. నిన్నేదో చేయాలనుకున్న వాళ్ళని ప్లాన్ రివర్స్ చేసి తిప్పికొట్టావు. పిచ్చి పట్టిందంటే ఇక వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు, ఆగడాలు తగ్గిపోతాయి. ఇలా అవ్వాలనే ఆ దేవుడు నీ చేత ఇలా చేయించాడనుకో, అదే చూసి
పొరపాటున నువ్వు తాగుంటే వాళ్ళని నేనేం చేసేవాడిని? అంత దాకా వెళ్ళకూడదని వాళ్ళు తోకున్న కోతులు వాళ్ళే పడ్డారు. నా వల్లే వాళ్ళకి పిచ్చి పట్టిందని నాకు చాలా బాధగా ఉంది. బేగా వాళ్ళు మామూలు మనుషులు అవ్వాలా? పిచ్చిపోతే మనుషులుగా ఉండాలి. మళ్ళీ రాక్షసులుగా ఉంటే వాళ్ళకి తగ్గకపోవడమే మంచిది. ఆ, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి టెన్షన్ పడకు భారతి. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. పారిపోవాలని చూస్తుంటారు, పట్టేసుకోండి. ఓకే మేడం. మహి డాక్టర్ వస్తున్నారు. ఎక్కడా పేషెంట్ ఎక్కడా? రండి డాక్టర్. ఒక్క పేషెంట్ కాదు, 1+1 ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు. న్యూసెన్స్ అయిపోతుంది డాక్టర్. ఎందుకు మతిపోయింది? పైనుంచి కింద పడ్డారా? ముందు నుంచి ఎలా ఉన్నారా? పర్లేదు డాక్టర్, పాపం పండింది. వాళ్ళని చూపించండి రా. రండి రండి డాక్టర్, డాక్టర్. రండి డాక్టర్. ఓకే పదండి. ఆగండి ఆగండి. సడన్ గా డోర్ తీస్తే మీదపడి రక్కుతారు. ఇలాంటి కేసుల్లో తొందరపడకూడదు. అవునమ్మాయి గారు, కొంచెం నిదానంగా తలుపు తీసి చూస్తే ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అరగంట నుంచి అరుపులు కూడా రావట్లేదు. మహి ఆ? ఓపెన్ చేయి. నన్నే తీయమన్నావా? పిన్ని పెద్ద పుల్లా ఉంటుంది, మీద పడదు కదా. తీరా, అవసరమైతే షూట్ చేసి పడేద్దాం. కూల్ డౌన్ సార్, మీరేం తొందరపడకండి. మేము ఉన్నాం కదా. వి విల్ క్యాచ్ దెమ్. ఓపెన్ ద డోర్. ఇది చూడు, ఇప్పుడు బాగుంది. ఈ నెక్లెస్ నాకు ఎలా ఉంది ఐశ్వర్యరాయ్? నీకన్నా నాకే బాగుంటుంది సన్నీ లియోన్. నీకెందుకమ్మా? అక్షయ తృతీయ అప్పుడే వచ్చేసింది కదా. నువ్వు నా మెల్లవే, ఈ నెక్లెస్ నీ మెల్ల వేస్తాను. అలాగే బాగుంది బాగుంది. నా నెక్లెస్ వేసుకున్న వెంటనే దొంగ. నువ్వే దొంగదానివే. నా ముత్యాలున్నాయి, ఇది నాది. ఇది లాక్కుంది కాక నన్ను దొంగంటావే. నువ్వే నా నెక్లెస్ వేసుకున్న పిచ్చిదానివి. ఇది పరిస్థితి డాక్టర్. వీళ్ళని డీల్ చేయడం చాలా కష్టం సార్. మా స్టాఫ్ సరిపోరు. ఇంకొక హాస్పిటల్ నుంచి ఇంకొంతమంది స్టాఫ్ ని రప్పిస్తాం. ఓకే డాక్టర్. పిన్ని స్టాప్ ఇట్. ఎవరది? పిని, డాక్టర్స్ వచ్చారు. మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే ట్రీట్మెంట్ చేస్తారు. రండి జడ్జి గారు, దొంగని ఐశ్వర్యరాయ్ని అరెస్ట్ చేయండి. నేను దొంగ, నువ్వే దొంగ. దొంగ మొహం దానా. జడ్జి గారు అంటున్నారేంటి? డాక్టర్ గారు వస్తే డాక్టర్ ఎక్కడున్నారు? జడ్జి గారితో పాటు పోలీసులు కూడా వచ్చారు కదా. ఈ సన్నీ లియోన్ నా నెక్లెస్ తీసేసుకొని గొడవ చేస్తుంది చూడండి. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంజెక్షన్ ఇస్తే కొంచెం కంట్రోల్ అవుతారేమో డాక్టర్. వీళ్ళని పట్టుకోగలిగితే ఇంజెక్షన్ ఇవ్వొచ్చు. కోర్టు నిన్న ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారా? నాది నాకు ఇచ్చే. నేను ఇస్తాను. మీరు దగ్గరికి వెళ్తే ఊరుకోరు. మీరు పట్టుకోండి, నేను ఇంజెక్షన్ ఇస్తాను. నాది ఇచ్చే. ఇవ్వండి. సన్నీ ఆ, లియోన్, తీసుకోండి. అమ్మ పెద్ద ఇంజెక్షనే. ఆగండి. ఆగ్బిడి. వీళ్ళని పట్టుకోండి. లోపలికి తీసుకురండి. గట్టిగా పట్టుకోండి. వదిలిపెట్టొద్దు. వదలకండి. సన్నీ లియోన్. వదలు, పిన్ని. చూడండి. వదలు. ఇది మీకు, నాకు కాదు. నీకే పిచ్చి. సన్నీ లియోన్ బాబుకి పిచ్చి. పట్టుకోండి. వదలు. మేమేం నేరం చేయలేదు. వదలు.
షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప బెటర్ రిజల్ట్ రావు సార్. వై నాట్ ఇవ్వండి డాక్టర్. మహి ఆ అరేంజ్మెంట్ చూడు. ఓకే మీరు నాతో రండి. సన్నీ లియోన్ వీళ్ళు చూడు. అవును ఐశ్వర్య రాయ్. సన్నీ లియోన్ వీళ్ళు. ఏయ్! కూర్చోండి. ఏయ్! మనకి ఐస్ క్రీమ్ ఇస్తారట. ఇంకొకటి, అటుపక్క పెట్టండి. అటుపక్క. నాకు రెండు కావాలి. నాకు జాగ్రత్త. రెండు కావాలి. 3 ఇస్తారు, కూర్చోండి. సరే సరే ఇస్తారంట. నాకే నీ కాదు. పో నాకు. దొంగ మొహం దాని అన్ని నీకు కావాలంట. నువ్వే 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 నా నెక్లెస్ ని ఇది ఆగు. దొబ్బేశావు. నేను ఎక్కడ తీసేసుకున్నాను? ఏయ్ వాళ్ళ గొలుసుల్ని కూడా దొబ్బేస్తావే నువ్వు. నీ కట్టడం కూడా రాదా? సరిగా కట్టు. కట్టవయ్యా బాబు నువ్వు. కట్టు. భవాని అలా చేయకు. నేనేం నేరం చేయలేదు. నువ్వు కామ్గా ఉండు. కొట్టేస్తున్నా. కొట్టండి, నువ్వు కామ్గా ఉండు. నేనేం మాట పిన్ని అరవకు. నువ్వు కామ్గా ఉండమని చెప్పాను కదా. మీరు పెట్టండి డాక్టర్. నీకు కూడా ఐస్ క్రీమ్ ఇస్తారు ఉండు. చూసావా పార్వతి, నిన్ను ఆ స్థితిలో చూడాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళే అలా అయిపోయారు. చెడపక్కరా చెడేవు అని ఊరికే అనరు. అనుభవించని బావా, అప్పుడైనా తెలుస్తుంది. ఇప్పుడేం తెలీదు, కోలుకునేదాకా ఇంతే. డాక్టర్ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారా? కాసేపు ఉండనివ్వండి. ఆ తర్వాత కండిషన్ చూసి నిర్ణయం తీసుకుందాం. అలాగే డాక్టర్. అందరూ బయటికి పదండి. యా. ఇవి బయట పెట్టండి. తీసుకెళ్ళండి. కేర్ఫుల్. నా కల నిజం కాకూడదంటే నీలాంబరి పిచ్చిదానిలోనే ఉండాలి. సార్, కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి స్పృహ వచ్చేస్తుంది. వాళ్ళు నార్మల్ అయిపోతారా? లేదు సార్, కొన్ని రోజులు టైం పడుతుంది. బాడీలో రియాక్షన్ వల్ల ఇలా అయిందనుకుంటున్నాను. ఇద్దరూ ఒకేసారి అలా అవడం అంటే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే త్వరలోనే కోలుకుంటారు కదా డాక్టర్? అవును సార్, హాస్పిటల్కి తీసుకువెళ్తాం. అడ్మిట్ చేసుకుని అబ్జర్వేషన్లో ఉంచుతాం. పిచ్చిపోవడానికి మందుల ద్వారా ప్రయత్నిస్తాం. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లకూడదు, ఇక్కడే ఉండాలి. లేదు సార్, వాళ్ళు నార్మల్ అవ్వాలంటే తీసుకువెళ్ళక తప్పదు. డాక్టర్ వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఏంటి సార్ మీరనేది? అవును డాక్టర్, పిచ్చివాళ్లుగా ఉంటేనే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనుకొని వదిలేయండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే మీరు నిర్లక్ష్యం చేశారు అంటారు. హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళండి, కానీ ట్రీట్మెంట్ చేయకండి. సారీ సార్, ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండలేం. అలాగైతే ఇక్కడే ఉండనివ్వండి డాక్టర్. మీ ఇష్టం సార్, ఉంటాను. ఉమ్. డాడ్, మీరేనా ఎలా నిర్ణయం తీసుకుంది? మీ డెసిషన్ కరెక్ట్ అని నమ్ముతున్నాం అంకుల్. అఖిల బాగుంటే అందరూ బాగుంటారు. అఖిల అలా ఉండాలి అనంటే పెదబాబు హ్యాపీగా ఉండాలి. పెదబాబు సంతోషం ఆ పార్వతి. కానీ పార్వతిని నీలాంబరి ఇబ్బంది పెడుతోంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మంచి పని చేశారు డాడ్. బ్రో లైఫ్ స్పాయిల్ చేయాలనుకున్న వీళ్లకు బుద్ధి ఎలాగో రాదు. బుద్ధిహీనులుగా ఇలాగే పర్మనెంట్ గా ఉంచేస్తే ఏ గొడవ ఉండదు అంకుల్. పెదబాబు పార్వతి బాగుండాలని ఈ నిర్ణయం తీసుకోలేదు. అఖిల బ్రతికుండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. సన్నీ లియోన్, ఐశ్వర్య రాయ్. అయ్యో, ఇలారా ఇలారా
ఎంత బాగున్నావో తెలుసా? నువ్వు కూడా బాగున్నావుతా. వాళ్ళు ఐస్ క్రీమ్ ఇస్తానని ఇవ్వకుండా వెళ్ళిపోయారే. ఐస్ క్రీమ్ ఇవ్వండి. అఖిల, ఏమండి, డాక్టర్ వచ్చారా? వచ్చారా అఖిల? ఏమన్నారు? వాడు మామూలు మనుషులు అవుతారని చెప్పారా? పిచ్చి చేష్టలు పోతాయా? కంగారు పడక అఖిల, వాళ్ళకి నయం అవుతుందని చెప్పారు. నయం అయ్యేదాకా వాళ్ళని హాస్పిటల్లోనే ఉండమని చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పండి. అఖిల, వాళ్ళని హాస్పిటల్లో ఉంచకపోవడమే బెటర్. అదేంటండి, వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. పెద్దబాబు సంతోషంగా ఉండాలనుకుంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ముందు డాక్టర్ కాల్ చేయండి. ఓకే అఖిల, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. బయటికెళ్తే ఈ ఇంటి కోడళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారన్న న్యూస్ అంతటా స్ప్రెడ్ అవుతుంది. పేపర్ వాళ్ళు, టీవీ, మీడియా మన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తుంది. వాళ్ళకి సమాధానం చెప్పలేక మనకు చిరాగ్గా ఉంటుంది. నానా రకాలుగా కూడా మాట్లాడుకుంటారు. వాడిక్కడుంటే మరెవరికి ప్రశాంతత ఉండదండి. పైగా పార్వతిని టార్గెట్ చేస్తారు. దానివల్ల పెదబాబు బాధపడతాడు. పెదబాబు సంతోషంగా లేకపోతే కంటి చూపు రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కరోజు లేట్ అయినా నేను తట్టుకోలేనండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఇలాగే పిచ్చివాళ్ళ శాశ్వతంగా పడుంటేనే మన ఇంటి పరువు ప్రతిష్టలకి ఇబ్బంది రాదు. నీలాంబరి కూడా పిచ్చి ఆలోచనలతో అడుగు వెయ్యదనే ఇలా చేశానకిల. ఏమి మాట్లాడరేంటండి? టెన్షన్ పడకకిల. వాళ్ళు వాళ్ళ గదిలోనే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా నేను చూసుకుంటాను. డాక్టర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఏ ప్రాబ్లం రాదు కదండి? రాదకిల. ఈ ఇంట్లో వాళ్ళు ఉంటే ఈ ఇంటికి మంచి జరిగిందని నువ్వు అనేలా నేను చేస్తాను. పెద్దబాబు సంతోషంగా ఉండడం ముఖ్యమండి. నువ్వు రిలాక్స్ గా ఉండకిలా. అన్ని నేను చూసుకుంటాను కదా. పెద్దబాబు గారు, మందులు వేసుకోండి. ఇక్కడికి తీసుకొచ్చావా పార్వతి? టయానికి వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పినారు కదా, తీసుకోండి. పార్వతి, పెద్దబాబు గారు, ఈరోజు క్లాస్ నిండా నీళ్లున్నాయి. నువ్వు తాగలేదా? తాగలేదు పెద్దబాబు గారు. ఇంకెవరో ఏదో చేస్తారన్న భయం లేదు. దుర్మార్గులిద్దరూ వాళ్ళని వాళ్లే మర్చిపోయారు. పిచ్చి పట్టి మనుషులు పట్టి పీడించే బాధ వాళ్ళది. మీకు బేగా సూప్ వస్తే ఇంకే బాధలు ఉండవు కూడా. అవును పార్వతి. పార్వతి, పెద్దబాబు గారు, నా కళ్ళ ముందు నీ చేతిని పెట్టి పక్కకు తీస్తుండు పార్వతి. నా కళ్ళకి మసకగా కనిపిస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. డాక్టర్స్ చెప్పారు కదా. సీకిటి వెళ్తు రాటేనా? అలాంటిది అనుకో. ఒకటి, రెండు, మూడు. పెద్దబాబు గారు కరెక్ట్ గా చెప్పినారు. అంటే మీకు కానొస్తుందా? లేదు పార్వతి, ఏదో నీడ వస్తూ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మాత్రం బెటర్మెంట్ ఉన్నా డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్తో నాకు చూపొస్తుందన్న నమ్మకం వస్తుంది. మీ మాటలు వింటా ఉంటే నాకు ధైర్యం వస్తున్నది పెద్దబాబు గారు.